తిరుపతిలో తొలి జాతీయ మహిళా సదస్సు జరుగుతోంది. లైవ్లో చూద్దాం. On this auspicious occasion of the very first National Conference of Parliamentary and Legislative Committees on Empowerment of Women, I now request Shri Om Birlaji, Honorable Speaker Lok Sabha, to kindly light the lamp and begin the proceedings. And I request all the other dignitaries to join the ceremonial lighting of the lamp. Thank you, sir. Thank you. Thank you very much. Ya Devi Sarvabhuteshu Shakti Rupena Samstita Namastasye 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 Namo Namah. To all the women, we salute. More power to all of you. Thank you so much for joining us here at the very first conference. May I now request our Honorable Speaker of Andhra Pradesh Legislative Assembly, Sri Chintakayala Ayyana Pathrudu Garu, to present a shawl, and the Deputy Speaker to present a memento to Honorable Speaker Shri Om Birlaji. There's a special story behind this shawl, ladies and gentlemen. A Kalamkari shawl, an art form, deeply rooted in the heritage of Andhra Pradesh, prominently in Tirupati. Kalamkari means art done with a pen. This fabric is being soaked in milk with a different fragrance, and natural dyes are used to create intricate hand-painted and hand-blocked design. And let me also mention about this very special memento of Sri Ram Pattabhishekam. This exquisite piece is a traditional wooden carving handcrafted by local artisans depicting the divine scene of Sri Rama Pattabhishekam of Lord
Ladies and gentlemen, may I now welcome Srimati Gauru Charita Reddy Garu, Honorable Chairperson of the Committee on Welfare of Women, Children, Disabled and Old Aged, Andhra Pradesh Legislature, to give the welcome address. Side కొంచెం. అఖిల భారత పార్లమెంట్ శాసనసభ కమిటీల మహిళా సాధికార సదస్సుకు తిరుపతికి విచ్చేసిన విశిష్ట అతిథులు గౌరవనీయులు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి, అలాగే గౌరవనీయులు రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ గారికి, గౌరవనీయులు స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ అయ్యన్న పాత్రుడు గారికి, గౌరవనీయులు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శ్రీ రఘురామ కృష్ణంరాజు గారికి, గౌరవనీయులు చైర్పర్సన్ భారత పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ పార్లమెంటు మరియు శాసనసభ కమిటీ సభ్యులు, పార్లమెంటేరియన్లు మరియు శాసనసభ కమిటీల సభ్యులు, నా సహచర శాసనసభ్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకు, మహిళలకు, చిన్నారులకు, దివ్యాంగులకు మరియు వయోవృద్ధుల కమిటీ అధ్యక్షురాలిగా మా రాష్ట్రం మరియు మా కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రతిష్టాత్మకమైన ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను మా రాష్ట్రానికి కల్పించడం అత్యంత గౌరవంగా భావిస్తూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న కమిటీ అధ్యక్షులు, సభ్యులందరూ పాల్గొనడంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ రాష్ట్రాలలో మహిళా సాధికారతకు అవలంబిస్తున్న విధి విధానాలు, కార్యక్రమాల గురించి తెలుసుకోవడంతో పాటు పరస్పర అనుభవాలను పంచుకోవడానికి, ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడానికి, సమాజంలోని మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడానికి ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మరింత బలమైన వ్యూహాలను రూపొందించవచ్చు. మా రాష్ట్రంలో మహిళలు మరియు శిశు సంక్షేమ కమిటీ 1993 డిసెంబర్ 29న ఏర్పాటు చేయబడినది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల సంక్షేమము, హక్కులు, రక్షణ, సాధికారత మీద దృష్టి పెట్టడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. కాలక్రమేణా ఈ కమిటీ దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ బాధ్యతను కూడా చేపట్టింది. ప్రస్తుతం కమిటీలో మొత్తం 12 మంది సభ్యులం ఉన్నాము. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విషయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. మహిళలకు సురక్షిత వాతావరణం, విస్తృత అవకాశాల కల్పనకు కృషి చేస్తుంది. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందేలాగా చూడడం, దివ్యాంగులకు గౌరవం, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం, వయోవృద్ధులకు తగిన భద్రత కల్పించడం మా కమిటీ ప్రధాన లక్ష్యం. వారి స్థితిగతులను మెరుగుపరచడానికి అవసరమైన విధానాలు రూపకల్పన చేయడానికి, కాలానుగుణ సవరణలు చేయడానికి, కొత్త కార్యక్రమాల అమలుపై శాసన వ్యవస్థకు మరియు ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. తద్వారా కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తుంది. వివిధ రాష్ట్రాలలో ఈ కమిటీ అవలంబిస్తున్న విధానాలను మీ ద్వారా తెలుసుకొని మరింత మెరుగైన విధానాలను అమలు చేయడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయుచున్నాను. ఈ రంగాల్లో పురోగతిని ఏ ఒక్క రాష్ట్రం కానీ ప్రభుత్వం కానీ ఒంటరిగా సాధించలేవు. మనమంతా రాష్ట్రాలుగా విభజింపబడినప్పటికీ మహిళల, పిల్లల రక్షణ, దివ్యాంగుల సాధికారత, వయోవృద్ధుల భద్రత అనే బాధ్యతల ద్వారా ఒక్కటిగా కలిసి ఉన్నాం. పారదర్శకత మరియు జవాబుదారీతనానికి కట్టుబడి వీరికి మెరుగైన సేవలను అందించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంతో పాటు దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించగలం. విధాన నిర్ణేతలుగా ఈ వర్గాల సంక్షేమానికి బాధ్యత వహిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. సమగ్ర విధానాలను ప్రోత్సహించి తగిన వనరులు కేటాయించి మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు చేయూతనిచ్చే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. కేవలం కాగితాలలో పథకాలను రూపొందించడం మాత్రమే కాకుండా కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొని రావడానికి, వారి జీవితాలను మార్చే విధంగా తీర్మానాలు చేసి
వాటి అమలుకు కలిసికట్టుగా కృషి చేద్దాం. ఈ సమావేశంలో జరగబోయే చర్చల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తను 15 సంవత్సరాల పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. సీఎం గారు మహిళా పక్షపాతి, ఉమెన్ నీడ్ డెవలప్మెంట్ అన్న మాటను మా సీఎం గారు అంగీకరించారు. డెవలప్మెంట్ నీడ్స్ ఉమెన్ అనేదే చంద్రబాబు నాయుడు గారి నినాదం, వారి పరిపాలనా విధానం. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయ సభాపతి గారికి, ముఖ్యమంత్రి గారికి మరియు ఆ వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. Thank you, madam. Yes. Ladies and gentlemen, may I remind you about the walkie set. For the language live interpretation, you can tune into Hindi for channel 2, English for channel 3 and floor for 1. Please note, and our representatives will be there to help you out. Thank you very much. And ladies and gentlemen, as a token of our conference today, now we move on to the very special moment, the launch of the conference souvenir. This souvenir is a rich compilation of articles, insights and reflections from officials, experts and dignitaries, capturing the collective vision of National Conference of Women's Empowerment. It stands as a record of ideas, experiences and commitments. I now request Shri Om Birla Ji, Honorable Speaker Lok Sabha, to please launch the souvenir, and all the other dignitaries to kindly join. Also, ladies and gentlemen, our Honorable Chief Minister was supposed to be here. Due to the inclement weather, he was not able to take off from Amaravati. He sent his regrets in spite of his best efforts. And also, he was supposed to host today's lunch on behalf of our Honorable Chief Minister. Shri Payyavula Keshav Garu, Minister for Legislative Affairs, will host today's lunch. Thank you, ladies and gentlemen. And the conference souvenir, it stands as a record of ideas, experiences and commitments that will continue to inspire the journey of women's growth and equality. Thank you, sir. Thank you very much. I now request Dr. D. Purandeshwari Garu, Honorable Chairperson, Committee on the Empowerment of Women, Parliament of India, to address the gathering. ఏ దేశమెగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం. ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరూ చేస్తున్నటువంటి పని, తీసుకున్నటువంటి బాధ్యత అదే అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. తెలుగు భాషలందు తెలుగు లెస్స అని చెప్పి మనం అందరం కూడా కీర్తించినప్పటికీ ఈరోజు ఈ సమావేశానికి భారతదేశ నలుమూలల నుండి భాగస్వాములు, అందులోని మహిళలు వచ్చినటువంటి సందర్భంలో చాలా వరకు ఆంగ్లంలో మాట్లాడితే అది సందర్భోచితంగా ఉంటుంది అని చెప్పి భావిస్తూ, respected Speaker of the Lok Sabha, Shri Om Birla Ji, the Chief Minister of Andhra Pradesh, he was to be with us, but unfortunately due to the weather conditions he is not here, Shri Chandrababu Naidu Ji, Speaker of the AP Assembly, Shri Ayyana Pathrudu Garu, the Deputy Chairman of the AP Legislative Assembly, Shri Raghuram Krishnamraj Garu. We also have with us Minister Shri Payyavul Keshav Garu, and also the Chairman of the Women Committee, Andhra Pradesh, Gauru Charita Garu. And of course, all the Women Empowerment Committee chairpersons from across the country, from all the states, MPs, MLAs, and also those representatives who have been nominated by the Speaker in such states that